హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో మరొకసారి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు వర్షాలు నమోదు కానున్నాయి. అయితే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీన పడడంతో ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో. అయితే తీర ప్రాంతాల్లో మాత్రం కోస్తా భాగాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదు కానున్నాయి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భిన్న వాతావరణం. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటే మరికొన్ని జిల్లాల్లో కొంత సమయం ఉష్ణోగ్రతలు, కొంత సమయం వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక ఉత్తర తెలంగాణ నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే ఆకాశం మేఘావృతమై పొడి వాతావరణమే ఉంటుంది. దక్షిణ తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమలోని చిత్తూరు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు భాగాల్లో వర్షాలు కురుస్తాయి మరొక 2 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.